సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాబితా రేపు ఉదయానికి విడుదల కానుంది. ఈ రోజు రాత్రికి జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాబితాను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలకు సంబంధించి రాష్ట్ర కమిటీ, కేంద్రంలోని పార్టీ పెద్దలు ఖరారు చేసిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు రాత్రి పరిశీలించి ఫైనల్ చేయనుంది. త్వరలో జరగబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల జాబితాకు బీజేపీ తుదిరూపు ఇవ్వనుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలను తెలుగుదేశం, జనసేన కేటాయించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం 144 స్థానాలు, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం 139 అసెంబ్లీ స్థానాల్లో, 13 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 1 లోక్సభ స్థానం, 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. మరికొంతమందికి జనసేన బీఫారాలు ఇచ్చింది. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రం నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్టానం పంపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ విజయనగరం బదులు రాజంపేట కావాలని తెలుగుదేశాన్ని కోరింది. దీంతో తెలుగుదేశం కూడా విజయనగరం, రాజంపేట స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. దాదాపుగా రాజంపేటను బీజేపీకి ఇచ్చినట్లేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇవి కాకుండా తిరుపతి, నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి, అరకు స్థానాలకు అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. రాజమండ్రికి పురంధేశ్వరి, అనకాపల్లికి సీఎం రమేష్, అరకుకు కొత్తపల్లి గీత పేర్లు ఖరారు కానున్నట్లు సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాలను బీజేపీకి ఇచ్చింది. ఇందులో ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, కైకలూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పేర్లు దాదాపుగా ఖరారైనట్లేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గత 2 రోజులుగా ఫోన్లో టచ్ లో ఉన్నారు. ఇందులో భాగంగానే షెకావత్ కొన్ని అసెంబ్లీ స్థానాలను మార్చాలని కోరినట్లు తెలిసింది. ఆదోని బదులు ఆలూరు, అనపర్తి బదులు మరో స్థానాన్ని, విజయవాడ వెస్ట్ బదులు మరో స్థానాన్ని ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. అయితే అనపర్తి బదులు మరో స్థానం ఏదన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగుదేశం మాత్రం ముందుగా ఇచ్చిన స్థానాలకు మించి వేరేది ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.